సార్ నమస్తే సార్. మైసెల్ఫ్ వీర్ నాయుడు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అటానమస్. మా కాలేజీ నరవ గ్రామంలో ఉంది సార్. గోపాలపట్నంకి, శ్రీరానగర్కి, సబ్బవరంకి అతి దగ్గరలో ఉంది. మా కాలేజీ 2008లో పెట్టారండి. కాలేజీ అటానమస్ కాలేజ్, NAAC ఏ గ్రేడ్ ఉన్న కాలేజ్. మా కాలేజీలో డిప్లొమా, ఇంజనీరింగ్, MBA, MCA, MTech, BBA, BCA అన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. మా కాలేజీలో ఉన్న స్పెషలైజేషన్ బ్రాంచ్ అనేటువంటి కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ECE, మెకానికల్, EEE, సివిల్ అన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మన కాలేజీలో పిల్లలు ఏంటంటే సార్, చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు కూడా మన కాలేజీలో ప్రజెంట్ చదువుతున్నారు. పిల్లలకి మేము చదువుతో పాటు ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ని ఏ విధంగా ఫేస్ చేయాలో అనే దీనికోసం మేము ఫస్ట్ ఇయర్ నుంచే జాయినింగ్ అయిన బీటెక్ మొదటి సంవత్సరం నుంచే పిల్లలకి CRT ట్రైనింగ్ ఇస్తున్నాం. CRT అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. పిల్లలు చాలామంది ఏంటంటే ఫైనల్ ఇయర్కి వస్తేప్పటికి చాలామంది మార్క్స్ పరంగా మార్క్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే ఒక క్యాంపస్ని ఏ విధంగా ఫేస్ చేయాలో వాళ్ళు ఖచ్చితంగా ఏ విధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే మేము ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి మేము పెడుతున్నాం. అదేవిధంగా ఏంటంటే మాకు సపరేట్ ట్రైనర్స్ కూడా ఉంటారు, CRT ట్రైనర్స్. వాళ్ళు ఏంటంటే పిల్లలు ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ ఫేస్ చేసేటప్పుడు ఏంటంటే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే విధంగా, 10 మందిలో మాట్లాడే ధైర్యంగా, అదేవిధంగా తమకు బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, ఇటువంటి అదేవిధంగా అథమెటిక్, రీజనింగ్ ప్రతి ఒక్కటి కూడా ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులు అయ్యే విధంగా తీర్చిదిద్ది మేము విశాఖ కాలేజ్ అంటే ఏంటంటే ఒక చేతిలో డిగ్రీ, మరొక చేతిలో ఉద్యోగ పత్రం ఇచ్చే దిశగా నడిపిస్తున్న ఏకైక విద్యా సంస్థ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో ఏంటంటే రాబోయే 10 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మా కళాశాల మేనేజ్మెంటు విద్యార్థులు జర్మనీ, ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి పిల్లలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు జర్మన్ లాంగ్వేజు, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కూడా ఈ సంవత్సరం నుంచి శిక్షణ ఇస్తున్నాం. పిల్లలకి ఎప్పుడైతే ఈ జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కూడా పట్టు వస్తుందో ఆటోమేటిక్గా ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం నుంచి ఒక ఆంగ్లో ఇండియన్స్ చేత మేము ఈ యొక్క ఫ్రెంచ్ క్లాసెస్, జర్మన్ లాంగ్వేజెస్ మీద కూడా క్లాసులు చెప్పిస్తున్నాం. అదేవిధంగా పిల్లలకు కూడా ఏంటంటే మేము ఇప్పుడు భువనేశ్వర్లో CTTC ట్రైనింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మనకి విశాఖపట్నంలో AMTZ కావచ్చు, చెన్నైలో ఉన్న ఇతర ఇండస్ట్రీలు కావచ్చు, పిల్లలకి ఏంటంటే మేము సమ్మర్ హాలిడేస్లో అక్కడ పంపిస్తాం. ఈ పంపించడం వల్ల పిల్లలకి ఏంటంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్పై అవగాహన రావాలని, ఒక ఇండస్ట్రీలో ఒక ఎంప్లాయీ అనేవాడు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఏ విధంగా ఒక మిషన్ ఆ విధంగా ఆపరేట్ చేయాలి, ఒక కోడింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి, మొత్తం అన్నీ కూడా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో ఏంటంటే పిల్లల్ని కూడా మేము సమ్మర్ హాలిడేస్లో అటువంటి ఇండస్ట్రీస్ కూడా మేము పంపిస్తున్నాం. దీనివంటే పిల్లలకు కూడా ఒక బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఉద్యోగం సాధించాలంటే రావాల్సిన స్కిల్స్ ఏముంటాయి, ఆ స్కిల్స్ని మేము మొదటి సంవత్సరం నుంచి పిల్లలకు అలవాటు చేస్తున్నాం. ఈ యొక్క పిల్లలకి అలవాటు చేయడానికి మాకు అవకాశం కల్పిస్తున్నాం. మా కళాశాల మేనేజ్మెంట్ కూడా మా కళాశాలలో చదివిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక మంచి ఉద్యోగంతో బయటికి వెళ్ళాలి, మా కాలేజీలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతోనే మా మేనేజ్మెంట్ కూడా ఆలోచిస్తుంది. కావున ఈ యొక్క వినియోగం చేసుకోవాలని విశాఖపట్నం గ్రామ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, పిల్లలకు కూడా, యువత కూడా ప్రతి ఒక్కరు మా యొక్క కాలేజీ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య చాలామంది పేరెంట్స్ వస్తున్నారు, కాలేజీ పేరెంట్స్ కూడా తెలుసుకుంటున్నారు. కానీ పేరెంట్స్ కూడా మేము ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, మీరు కూడా పిల్లల్ని ఏ కాలేజీలో మీరు జాయిన్ చేసినా ఆ యొక్క కాలేజీలను ప్రతిసారి నెలకు ఒకసారి కానీ 45 డేస్ కాలేజీకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కూడా మా అబ్బాయి డైలీ కాలేజీకి వస్తున్నారా లేదా మానిటర్ చేయమని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికోసం మేము మా కాలేజీలో మెంటీ సిస్టమ్ అని పెట్టాం సార్. ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీని మెంటర్గా పెట్టాం సార్. ఈ యొక్క మెంటర్ ఏం చేస్తారంటే పిల్లలు డైలీ కాలేజీకి వస్తున్నారు లేదా, వాళ్ళ కమ్యూనికేషన్స్ డెవలప్ అవుతున్నాయి లేదా, మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయి, అదేవిధంగా డిసిప్లిన్గా ఉందా లేదా, బిహేవియర్ ఏ విధంగా మొత్తం కూడా చెక్ చేస్తారు. ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఏంటంటే పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులు మా మీద ఒక బాధ్యతతో జాయిన్ చేస్తారు. తల్లిదండ్రులకు ఏ విధంగా బాధ్యతలు మాకు కూడా అంతే బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా ఫస్ట్ ఇయర్ నుంచి చివరి సంవత్సరం వరకు ఒక కేర్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మీకు కేర్ తీసుకున్న పిల్లలు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని, ఒక డిసిప్లైన్గా పిల్లలకు మంచి ఉద్యోగం ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఈ విధంగా చేస్తాం. కాబట్టి మా కాలేజీలో జాయిన్ ప్రతి ఉద్యోగం కూడా ఈ సంవత్సరం మా కళాశాలలో హైయెస్ట్ మాకు సుమారు ఒక 350 మంది సెలెక్ట్ అయ్యారు సార్. ఇందులో మాకు ఏంటంటే ఇన్ఫోసిస్, TCSలో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు సార్. హైయెస్ట్ ప్యాకేజ్ మనకు 9.5 lakhs per annum సెలెక్ట్ అయ్యారు పిల్లలు. కాబట్టి దీనికి తల్లిదండ్రులు కూడా బాగా హర్షం వ్యక్తం చేశారు. దీనికి మేమందరం కూడా పిల్లలకు కూడా వాళ్ళు కష్టపడి చదివారు, అదేవిధంగా మా కళాశాల ఫ్యాకల్టీ కూడా కష్టపడి వాళ్ళని కృషి చేశారు. కాబట్టి కళాశాల మేనేజ్మెంట్ కూడా చాలా సంతోషాన్ని ఈ సంవత్సరం వ్యక్తం చేశారు సార్. థ్యాంక్ యూ. మాకు అవకాశం కల్పించిన TV9 అండ్ KB కన్సల్టెన్సీకి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.